వైసీపీ అధినేత జగన్ బయటకు వచ్చారంటే టీడీపీ నాయకులు భయపడిపోతున్నారని అనంతపురం నగర మేయర్ వసీం అన్నారు. జగన్పై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గుమ్మనూరు జయరాం వంటి నాయకులు చేస్తున్న కామెంట్స్ మీద ఆయన తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంలో ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా జగన్కు ఉందని, అందుకే ఆయన ఎక్కడ ఏం జరిగినా పరామర్శించేందుకు వెళుతున్నారు. ఆయన బయటకు రాగానే వచ్చే జనస్పందన చూసి టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. ఇండియాలోనే మోస్ట్ పాపులర్ లీడర్గా జగన్ ఉన్నారని, ఆయనకున్న క్రేజ్ మరెవరికీ లేదన్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా పబ్లిక్ లో చంద్రబాబుకు ఏమాత్రం క్రేజ్ లేదన్నారు. ఎవరో టీడీపీ కార్యకర్త పుష్ప 2 డైలాగ్ ప్లకార్డు పట్టుకుంటే దాని గురించి జర్నలిస్ట్ చెప్పినా దానికి జగన్ పలికితే అది జగనే అన్నట్టు ప్రచారం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ ని భూస్థాపితం చేస్తారంటారని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తల నరకొచ్చు కదా అంటారని, ఈ వ్యాఖ్యలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. గుమ్మనూరు జయరాం ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయకూడదంటూ హెచ్చరిస్తున్నారన్నారు. లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేసినా ఆయన ఓపెన్ చేస్తానంటున్నారని, ముందు ఆయన బుక్ చినిగిపోతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని మేయర్ వసీం స్పష్టం చేశారు. ఈరోజు మనమందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, లేదా బీహార్లో ఉన్నామా, లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామని ఒక అందరికీ కూడా డౌట్ ఏర్పాటు పడుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి. 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటారు. విజన్ 47కి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పడం జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ని నేనే డెవలప్ చేసినాను అంటుంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నారు కూడా మీరందరూ ఒకసారి గమనించాలి. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి భూస్థాపితం చేస్తామని చెప్పి అంత పెద్ద మనిషి చెప్తుంటే ఎక్కడ మన రాష్ట్రం పోతున్న విషయం కూడా మనం కూడా ఒకసారి గమనించాలి. అన్న రోజు మనం చూసుకుంటే సత్యసాయి జిల్లాలో చూసుకుంటే పెహల్గాంలో జరిగినటువంటి సంఘటన, వీరమరణం పొందిన మురళీ నాయక్ గారికి కుటుంబానికి పరామర్శించడానికి రావడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే వైజాగ్లోని చంద్రపాలెం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గోడ కూలి కొంతమంది చనిపోతే వారి కుటుంబాలకు కూడా పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకుడి పైన టీడీపీ నాయకులు వచ్చి దాడి చేయడంతో అక్కడ ఆయన మరణంతో పాపిరెడ్డిపల్లి వెళ్ళి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం జరిగింది. తిరుపతిలోని తొక్కిసలాట జరిగితే అక్కడ కూడా పద్మావతి హాస్పిటల్కి వెళ్ళి కూడా అక్కడ కూడా పరామర్శించిన విషయం కూడా మనందరికీ తెలిసినదే. మరి ముఖ్యంగా గుంటూరులోని ఒలంనేని వంశీని పరామర్శించడం జరిగింది. అక్రమ కేసులు పెట్టి నందిగామ సురేష్ని అరెస్ట్ చేయడంతో అక్కడ కూడా వెళ్ళి విజయవాడలో పరామర్శించడం జరిగిన విషయం కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే టీడీపీ నాయకుల్లో భయం పుట్టుకుంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయనకు ఆ పబ్లిక్లో క్రేజ్ లేదు, ఆ పాపులారిటీ లేదు. 2-3 రోజుల కింద జరిగిన సంఘటన రెంటపాలెంలో ఆయన అక్కడ వెళ్ళడం జరిగింది. టీడీపీ కార్యకర్త అయినటువంటి రవితేజ, టీడీపీ సభ్యత్వం కలిగిన రవితేజ ఒక పుష్ప 2 డైలాగ్కి సంబంధించి ఒక ప్లే కార్డ్ పట్టుకోవడం జరిగింది. ఆ పుష్ప 2 డైలాగ్ని పట్టుకొని ప్లే కార్డ్ని సంబంధించి ప్లే కార్డ్ని చూసుకొని ఈరోజు టీడీపీ నాయకులు ఏ విధంగా కాంట్రవర్సీ చేస్తున్నారు కూడా రాష్ట్రం అంతా కూడా ఒకసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కూడా పుష్ప 2 డైలాగ్ గురించి మాట్లాడారా? ఆ అబ్బాయి ఎవరో పట్టుకుంటే ప్లే కార్డ్ ఒక జర్నలిస్ట్ చెప్పింటే అదే దానికి రిపీట్ చేసిన విషయం కూడా మనందరూ కూడా ఒకసారి గమనించడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పడం జరిగింది? ప్రతిపక్ష నేతకి భూస్థాపితం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ నాయకుడు, ఓల్డ్ మోడల్, ఆయన ఏం చెప్తున్నారన్న, నీ తల నరకచ్చు కదా అంటారు. ఆయన అంత పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి నీ తల నరకచ్చు కదా, నీకు జీవించే హక్కు ఉందా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒక సీనియర్ నాయకుడైనటువంటి బుచ్చయ్య చౌదరి గారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఏ విధంగా పరిపాలన సాగుతుందో కూడా మన రాష్ట్రంలో ఒకసారి గమనించాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ మొన్నటి రోజు మనం చూసుకుంటే గుమ్మనూరు జయరాం గారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా నామినేషన్ వేయకూడదు అంటున్నారు.
ఇదేమన్నా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఎక్కడున్నామో కూడా ఒకసారి అందరూ గమనించాలి. లోకేష్ గారు రెడ్ బుక్ క్లోజ్ చేసిన గుమ్మనూరు జయరాం గారు ఓపెన్ చేస్తారంట. ఫస్ట్ ఆయన సొంత బుక్ చూసుకోమనండి. బుక్లో పేజీలన్నీ ఊడిపోతున్నాయండి. ఆ బుక్ బైండింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు ఆయన కూడా అనేక విమర్శలు చేస్తున్నాడు. ఆయన ప్రజలందరూ ఒకటి గమనించాలి. వీరు మాట్లాడుతున్న మాటలు తీరు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న తీరు ఏ విధంగా ఉండ కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఎంత ఉంది. గుమ్మనూరు జయరాం గారు బెదిరించినా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా ప్రజలే వీళ్ళందరికీ సమాధానం చెప్తానని తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీరందరిపైన కూడా మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేసుకుంటూ